మనందరికీ తెలుసు కదా! లేటెస్ట్‌గా అయితే తెలంగాణలో మహిళలకి ఉచిత బస్సు రవాణా కల్పించడం జరిగింది. ఈ సందర్భంలో అయితే ఒక కీలక సంఘటన జరిగిందని మనం చెప్పుకోవాలి. అది ఏందంటే కొత్తగూడెం బస్ స్టాండ్ దగ్గర కొందరు ఆటో డ్రైవర్లయితే బస్ డ్రైవర్ మీద తీవ్ర దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి గాయాలైనాయి. ఆటో డ్రైవర్ల యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏందంటే దాడి చేయడానికి. అక్కడ ఒక నలుగురు మహిళలున్నారు. వాళ్ళు ఆటో ఎక్కడానికి సిద్ధమవుతుండగా వెంబటనే బస్ డ్రైవర్ వచ్చి ఆ మహిళల్ని ఎక్కించుకోవడం వల్ల వాళ్ళు తీవ్ర ఆగ్రహానికి గురై ఆ బస్ డ్రైవర్ మీద అయితే దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయితే దీనిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అయితే తీవ్రంగా ఖండించారు. దీనిపై చర్యలు ఉంటాయని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని చెప్పారు. ఏందంటే సజ్జనార్ పేర్కొన్నది ఏందంటే ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్లైన డ్రైవర్లు, కండక్టర్లపై దాడి చేయడం అనేది అంత మంచి విషయం కాదని ఆయన అయితే పేర్కొనడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో మహిళలకి ఉచిత బస్సు రవాణా కల్పించడం దగ్గర నుంచి ఆటో డ్రైవర్లు తీవ్ర అసహనానికి లోనవుతున్నారని మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంలో ఈ దాడి జరిగిందని మనం చెప్పుకోవాలి. ఏదేమైనా ప్రత్యక్ష ఘర్షణల ద్వారా